హాయ్ అండి, ఈరోజు మన వీడియో వచ్చేసి తోటకూర ఫ్రైను ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ పెట్టుకున్న తర్వాత కొద్దిగా నూనెను వేడి చేసుకోవాలి. నూనెను వేడి చేసుకున్న తర్వాత పోపు దినుసులు ఒక్కొక్కటిగా వేసేసుకోండి. కొద్దిగా ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పును కూడా వేసేసుకోండి. అవి చక్కగా వేయించేసుకోండి. అవి వేగిపోయిన తర్వాత 5-6 వెల్లుల్లి రెమ్మలు కూడా ఈ విధంగా యాడ్ చేసేసుకుని 2-3 ఎండుమిర్చిని కూడా వేసేసుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, 3 పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసి వేసేసుకోండి. తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా వేసేసుకున్న తర్వాత కొద్దిగా పసుపును కూడా వేసుకుని పోపులు చక్కగా వేయించేసుకోవాలి. ఉల్లిపాయ కొద్దిగా మగ్గితే సరిపోతుందండి. ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత ముందుగా శుభ్రంగా కట్ చేసుకుని కడిగి పెట్టుకున్న తోటకూర మొత్తాన్ని వేసేసుకోండి. తోటకూర మొత్తాన్ని వేసేసుకున్న తర్వాత సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకుని మగ్గించుకోండి. మీకు అవసరమైతే మూతను పెట్టుకుని మగ్గించుకోండి. లేదంటే మనకు గ్రీనిష్ కలర్లో ఉండాలనుకుంటే మాత్రం ఈ విధంగా మూత లేకుండా మగ్గించుకోండి. మనకు తొందరగా మగ్గాలంటే మూత పెట్టేసుకుంటే సరిపోతుంది. మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ మగ్గించుకుంటే సరిపోతుంది. ఈ విధంగా తోటకూర చాలా ఫాస్ట్గా మగ్గిపోతుంది కాబట్టి కేవలం 5-5 నిమిషాల్లో తయారైపోతుందండి మనకు ఫ్రై అనేది. ఈ విధంగా చక్కగా మగ్గిపోయిన తర్వాత మనకు తోటకూర అనేది వేడి చేస్తూ ఉంటుంది కదా, అలా వేడి చేయకుండా ఉండాలంటే కొద్దిగా చింతపండు రసాన్ని తీసుకుని యాడ్ చేసుకుంటే మనకు వేడి చేయదు, అలాగే మనకు నోటికి పుల్లగా తగులుతూ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. చింతపండు రసాన్ని కూడా చక్కగా వేసేసుకున్న తర్వాత మన టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని కూడా చూసుకుని యాడ్ చేసుకుంటే, సాల్ట్ కూడా చాలా తక్కువగా పడుతుంది. సాల్ట్ కూడా వేసేసుకున్న తర్వాత చక్కగా కలిపేసుకుని ఈ మొత్తం ఎగిరిపోయేంత వరకు మనం మగ్గించుకోవాలి. ఈ విధంగా మగ్గించుకున్న తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే తోటకూర ఫ్రై అనేది తయారైపోయినట్లేనండి. ఇంక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.